ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులు ముంబై నటిని చిత్రహింసలు పెట్టారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాల్గుని స్టేట్మెంట్ను బట్టి సీఎంఓ కేంద్రంగా కుట్ర జరిగిందన్నారు. మాజీ సీఎం జగన్ ఆదేశాలను పీఎస్ఆర్ ఆంజనేయులు అమలు చేశారని మండిపడ్డారు. అతని ద్వారా రాణా, విశాల్గుని దుర్మార్గంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. ముంబై నటి జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల తీరుపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముగ్గురు ఐపీఎస్ అధికారులు ముంబై నటిని చిత్రహింసలు పెట్టారన్నారు. విశాల్గుని స్టేట్మెంట్ బట్టి సీఎంఓ కేంద్రంగా కుట్ర జరిగిందన్నారు. మాజీ సీఎం జగన్ ఆదేశాలను పీఎస్ఆర్ ఆంజనేయులు అమలు చేశారని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వరద బాధితులకి భారతదేశంలో ముందెన్నడూ కూడా జరిగిపోయిన ఇందులో కూడా ఎవరో ఇవ్వలేనటువంటి సహాయం కింద మునిగిపోయిన వాళ్ళకి 25,000, పైప్ లైన్లో ఉన్న వాళ్ళకి 10,000, అలాగే చిరు వ్యాపారస్తులకి ₹1,00,000. భారతదేశంలోనే వరద ముంపు ప్రాంతంలో ఇంతవరకు ఎక్కడ ఎప్పుడు కనీ విని ఎరగనటువంటి సాయం చంద్రబాబు గారు చేశారు. అందరికీ తెలుసు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ అధోగతి పాలు చేశాక కూడా ఇందులో కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కడా లేదు. అయినా సరే 10 రోజులు కలెక్టరేట్లో ఉండి 10 రోజులు ప్రజల మధ్యలో ఉండి కనీసం ఒక 4-5 రోజులైతేనే నిద్రాహారాలు కూడా లేవు. ఆయనకి నిద్రాహారాలు కూడా లేకుండా ఆయన పనిచేసినటువంటి ముఖ్యమంత్రి. నిజంగా ఆయనకి విజయవాడ ప్రజలు, రాష్ట్ర ప్రజలు రుణపడి ఉన్నారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ప్రజల్లోకి వచ్చి అన్ని రోజులు ఉండడం అనేది మామూలు విషయం కాదు. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అనుకో దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు గారు వెళ్ళిపోవాలి అని